విశాఖ పెదగంజాడ మండలం మొల్లివానిపాలెం గ్రామంలో వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. ఎద్దుకి దినకార్యం చేశారు. 2013లో యాదవుల కుటుంబంలోకి వచ్చిన ఎద్దు నెల రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. తమ కుటుంబంలో ఒక మనిషిని కోల్పోయిన మొల్లివానిపాలెం గ్రామస్తులు ఇప్పుడు తోడు పెద్దుకు దినకార్యం చేశారు. చుట్టుపక్కల గ్రామంలో ఉన్న 3000 మందికి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విశాఖ పెదగంజాడ మండలం మొల్లివానిపాలెం గ్రామంలో వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. ఎద్దుకి దినకార్యం చేశారు. 2013లో యాదవుల కుటుంబంలోకి వచ్చిన ఎద్దు నెల రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. తమ కుటుంబంలో ఒక మనిషిని కోల్పోయిన మొల్లివానిపాలెం గ్రామస్తులు ఇప్పుడు తోడు పెద్దుకు దినకార్యం చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న 3000 మందికి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నరసింహస్వామి సింహాచల దేవస్థానం నుండి మాకు ప్రత్యేక ఆహ్వానం కూడా వస్తుందండి. ఏదైతే గిరి ప్రదక్షిణకు కానీ, అలాగే స్వామివారి కళ్యాణోత్సవం కానీ, అలాగే నిజరూప దర్శనానికి కూడా తప్పకుండా మాకు ఒక ఆహ్వానం వచ్చి మా తాడుపెద్దిని ఇక్కడి నుంచే పాదయాత్రగా ఒక భారీ ఊరేగింపుతో సింహాచలం ప్రదక్షిణానికి దాన్ని తీసుకెళ్తామండి. అదేవిధంగా రానున్న జూలై 27 అనుకుంటాను, అప్పుడు కూడా ఈ గిరి ప్రదక్షిణకి మేము సాంప్రదాయ ప్రకారం ఏటా ఎలా అయితే మేము గతంలో చేసేవారమో ఇప్పుడు కూడా అదేవిధంగా పెద్దలందరూ కలిసి తాడుపెద్దిని తీసుకెళ్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. తాడుపెద్ది మా ఇంట్లో సభ్యుల కింద చూసుకున్నాం. 5 నెలల 4వ తారీఖున చనిపోయింది. మాకు చాలా బాధాకరంగా ఉంది. మా డాడీ వాళ్ళు చాలా కష్టపడ్డారు దానికోసం. మా అమ్మ నాన్నమ్మలు అందరూ శుభ్రంగా చూసుకునేవారు దాన్ని. కానీ ఇలా జరగడం మాకు చాలా బాధాకరంగా ఉంది. బాలేక చనిపోయింది. వైద్యం చేయించలేదా? వైద్యం చేయించారు. 15 సంవత్సరాలు.